ఆలోచించారు దేశం గురించి. ఏం ఆలోచించాడు గాంధీ గారు? భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు అంటే తెల్లదొరలు 200 సంవత్సరాల నుంచి తెల్లదొరలు పరిపాలిస్తున్నారు, వాళ్ళని దేశం నుంచి ఎల్లగొట్టాలి అని గాంధీ ఆలోచించాడు. ఆలోచించి దేశంలో ఉన్నందులో వాళ్ళందరూ ఏకం చేశాడు. ఏకం చేసి అనేక ఉద్యమాలు చేసి బ్రిటిష్ వాళ్ళని దేశం నుంచి ఎల్లగొట్టాడు. అది గాంధీ ఆలోచించాడు. భగత్ సింగ్ ఆలోచించాడు. ఏం ఆలోచించాడు? ఈ భారతీయులని బ్రిటిష్ వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చి మమ్మల్ని ఎందుకు చంపుతున్నారు, మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు, మమ్మల్ని ఎందుకు హింసిస్తున్నారు, ఎందుకు జైల్లో వేస్తున్నారు ఆలోచించాడు భగత్ సింగ్. 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఆలోచించాడు. పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ అనే పట్టణంలో ఒక పోలీస్ అధికారి వచ్చి కాల్పులు జరిపితే 370 మంది చచ్చిపోయారు. చచ్చిపోయినటువంటి వాళ్ళందరూ రక్తంతో తడిసిపోయింది భూమి అంతా. అక్కడికి వచ్చి చూశాడు చిన్న పిల్లవాడు భగత్ సింగ్. అది చూసి ఆ రక్తాన్ని చేతులకు తీసుకొని ఒక బాటిల్లో పోసుకున్నాడట ఆ మట్టిని. వాళ్ళు అక్కడ అడిగిందట, ఎందుకు నువ్వు బాటిల్లో పోసుకుంటున్నావురా అంటే, ఇంతమందిని చంపిన బ్రిటిష్ వాడు డయ్యర్ అనే ఒక పోలీస్ అధికారి ఇంతమందిని చంపారు, వాడిని చంపాలనే కోరికను నేను రోజు పెంచుకోవడం కోసం నేను ఈ బాటిల్లో ఈ మట్టిని పోసుకుంటున్నాను భగత్ సింగ్ అన్నాడట. భగత్ సింగ్ ఒక లక్ష్యం ఉన్నది. ఆయన ఆలోచించాడు దేశం గురించి. ఆలోచించి ఏం చేశాడో, ఈ దేశంలో ఉన్న బ్రిటిష్ అధికారుల మీద దాడులు చేసి భయపెట్టి వాళ్ళని ఇక్కడి నుంచి పారిపోయేటట్లు చేశాడు. ఇట్లా ఒక్కొక్కరు ఒక రకంగా ఆలోచించారు. మరి అంబేద్కర్ కూడా ఈ దేశం గురించి ఆలోచించాడు. ఏం ఆలోచించాడు? ఈ దేశంలో ఉన్న వాళ్ళు అందరూ సమానం కాదు, మనుషులందరూ సమానం కాదు. ఎందుకు కాదు అని ఆలోచించాడు ఆయన. మనుషులందరూ సమానంగా ఉండాలి కదా, అందరికీ 2 కళ్ళున్నాయి. ఈ దేశంలో ఒక్కొక్కరు కులంలో పుట్టాం, మనకు సంబంధం లేదు. ఏ కులంలో పుడతామో, ఏ తల్లి గర్భంలో పుడతామో, ఏ ఇంట్లో పుడతామో మనకు సంబంధం లేదు. మనకు సంబంధం లేకుండా పుడతాం. కానీ మనకు సంబంధం లేకుండా పుట్టినటువంటి సమాజంలో కులాల మధ్యన అంతరాలు ఉన్నాయి, ఎక్కువలు తక్కువలో ఉన్నాయి. అప్పుడు అంబేద్కర్ ఆలోచించాడు. ఎందుకు ఆలోచించాడంటే, ఆయననే తక్కువ చూశా. ఆయన చదువుకోవడానికి వెళ్తే బడిలోకి రానివ్వలేదు. ఆడుకుందామంటే గ్రౌండ్ లో అందరు కలిసి ఆడుకుంటున్నారు పిల్లలందరూ ఆడుకుంటుండే అంబేద్కర్ కూడా ఆడుకుందామని వెళ్ళాడు. ఆడుకుందామని ఆయన ఇట్లా వెళ్ళగానే అక్కడున్న పిల్లలందరూ వెళ్ళిపోయేవారు. నిన్ను మేము ముట్టుకోం, నీతో మేము ఆడుకోం అని వెళ్ళిపోతే బాధపడ్డాడు. అందరితో పాటు కలిసి కూర్చున్నామంటే ఇప్పుడు మీరందరూ కుర్చీల మీద కూర్చున్నారు, కానీ అంబేద్కర్ వెళ్ళి క్లాస్ రూమ్ లో కుర్చీల మీద కూర్చునే అవకాశం లేదు, రానివ్వలేదు లోపలికి. అయినా ఓపికతో చదువుకున్నాడు. తర్వాత నీళ్లు తాగమని నల్ల దగ్గరికి వెళ్ళాడు. నల్ల దగ్గరికి వెళ్తే నల్లలో నీళ్లు తాగనివ్వటం లేదు. ఎందుకంటే ఈ నల్లలో ఇక్కడున్న కుండలో నీళ్లు మేమే తాగాలి, నువ్వు తాగడానికి వీల్లేదని తరిమి కొట్టారు. మరి దూపైతే ఏం చేయాలి? వాళ్ళందరూ నల్ల ఇప్పుకొని నీళ్లు తాగితే ఆ నీళ్ళని కింద పోతే కింద ఇట్లా కాలువలాగా పోతూ ఉంటే దూరంగా వెళ్ళి తాగాడు అంబేద్కర్. చేయితో తీసుకొని ఆ నీళ్ళని తాగాడు. అప్పుడు ఆలోచించాడు, ఎందుకు నన్ను ఇట్లా దూరంగా పెడుతున్నారు, ఎందుకు నన్ను ఇట్లా మనిషిలాగా చూస్తలేరు? బాపనోళ్ళైనా, రెడ్డోళ్ళైనా, వెలుమోళ్ళైనా, కాపర్లైనా, కమ్మోళ్ళైనా, కురువళ్ళైనా, యాదవులైనా లేదా పద్మశాలీలైనా, ఏ కులమైనా మనుషులందరూ ఒకేలాగున్నారు. 2 కళ్ళున్నాయి, 2 చేతులున్నాయి, 2 కాళ్ళున్నాయి. వాళ్ళ శరీరంలో రక్తమే పారుతుంది, అది ఎర్రగానే ఉన్నది. నా శరీరంలో రక్తమే పారుతున్నది, ఎర్రగానే ఉన్నది. ఎందుకు నన్ను దూరం పెడుతున్నాను ఆలోచించడం మొదలు పెట్టాడు. చిన్న పిల్లవాడు 10 ఏళ్ల వయసులో ఆలోచించాడు. ఇట్లా ఆలోచించి చదువుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు? అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళిన తర్వాత ఆయనకి ప్రపంచం తెలిసింది. ఎందుకు దూరం పెడుతున్నారు, తక్కువ చూస్తున్నారు విషయం అర్థమైంది అంబేద్కర్. అర్థమైన తర్వాత అప్పుడు తిరిగి ఈ దేశం గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. ఇది మార్చాలి. ఎవరు తక్కువ చూస్తున్నారు, ఎవరు ఎందుకు తక్కువ పెడుతున్నారు? ఇంతకుముందు ప్రసాద్ చెప్పాడు కదా, ఈ దేశంలో మనుషులు ఎట్లా పుడతారు? చాలా పుస్తకాలు రాసి పెట్టారు, ఋగ్వేదాలు రాసి పెట్టారు, అన్ని వేదాల్లో రాసుకుంటా పుస్తకాలు రాసుకుంటూ వచ్చారు. మనుషులు ఎట్లా పుడతారు? ఈ ఎక్కువ తక్కువలు ఎందుకు వచ్చినాయంటే, తల నుంచి ఒకడు పుడతాడు, చేతుల నుంచి ఒకడు పుడతాడు, తొడల నుంచి ఒకడు పుడతాడు, పాదాల నుంచి ఒకడు పుడతాడని రాశారు. ఎవరన్నా మీరు ప్రపంచంలో ఎక్కడైనా ఏ దేశంలోనైనా తల నుంచి మనుషులు పుట్టగా మీరు చూశారా? చేతుల నుంచి మనుషులు పుట్టగా మీరు చూశారా? తొడల నుంచి మనుషులు పుట్టగా మీరు చూశారా? పాదాల నుంచి మనుషులు పుట్టగా మీరు చూశారా? చూడలేదు మనం ఎవరు. ఒకవేళ ఆ రోజు పుట్టుకుంటే ఈ రోజు కూడా పుట్టాలి కదా. పిల్లలు పుట్టకపోతే డాక్టర్ దగ్గరికి పోతారు. ఎవరైనా సరే తల్లి గర్భం నుంచే పుట్టాలి. తల్లి లేకుండా ఏ జంతువు పుట్టదు. అది ఏ పిట్టలు పక్షులు అయితే గుడ్డు నుంచి రావాలి, లేదా జంతువులు అయితే కడుపులో నుంచి రావాలి. అట్లా తల్లి గర్భంలో నుంచి వస్తారు తప్ప వాళ్ళు రాసింది తప్పు అని చెప్పాడు అంబేద్కర్. మొట్టమొదలు ఎవరైతే పుస్తకాలు రాశారో అది తప్పు అని చెప్పాడు. అంబేద్కర్ గాంధీ లాగా ఆలోచించలే, అంబేద్కర్ భగత్ సింగ్ లాగా ఆలోచించలే, అంబేద్కర్ సుభాష్ చంద్రబోస్ లాగా ఆలోచించలే, అంబేద్కర్ రాజేంద్ర ప్రసాద్ లాగా ఆలోచించలే. ఎందుకు ఆలోచించలేదంటే వాళ్ళలాగా పై కులాల్లో అంబేద్కర్ పుట్టలే. అంబేద్కర్ కింది కులంలో పుట్టాడు.
కింది కులంలో పుట్టిన వాడు కనుక మన బాధలకు అర్థమైనవి. అదే విధంగా ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ మేమే ఎందుకు మీ ఇళ్లల్లో చచ్చిపోయిన జంతువులను తీసుకెళ్లి ఆ మృత కళాపరాలను తీసుకెళ్లి బయటపడేయాలి. అన్ని కులాల వాళ్ళు ఎవరింటి ముందు పశువు చచ్చిపోయినా వాళ్ళ కులాల వాళ్ళు పారేసుకోవచ్చు కదా. మాలమాదిగోళ్ళే ఎందుకు మారేయాలని ఆలోచన చేశాడు అంబేద్కర్. ఊళ్ళని ఎందుకు ఊడ్చాలి? భారతదేశంలో ఎక్కడ పోయినా రోడ్లు ఊడ్చే వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, మలమూత్రాలను ఎత్తేసే వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, చచ్చిపోయిన జంతువులను ఎత్తేసే వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ కింది కులాల ఎందుకున్నారని అంబేద్కర్ ఆలోచించాడు. మమ్మల్ని ముట్టుకోకపోవడానికి ఇది కదా కారణం. మమ్మల్ని ఊరికి దూరంగా ఎందుకు పెట్టారు? మేము ఈ పనులు చేస్తున్నాం గనక. మీ ఇంట్లో పశువు చచ్చిపోతే, మీ దొడ్డిలో పశువు చచ్చిపోతే ఆ చచ్చిపోయిన పశువుని మేము తీసుకెళ్లి బయటపడేయడం మా తప్పు అవుతుందా? అది పడేసినందుకే మీరు మమ్మల్ని ముట్టుకోవటం లేదు. మీ ఇళ్లను శుభ్రం చేసినందుకే మమ్మల్ని ముట్టుకోవటం లేదు. మీ రోడ్లను శుభ్రం చేసినందుకే మమ్మల్ని ముట్టుకోవటం లేదు. మీ మలమూత్రాలు ఎత్తేసినందుకే మమ్మల్ని ముట్టుకోవటం లేదు. ఇది తప్పు కదా అని అంబేద్కర్ ఆలోచించి ఈ విధంగా ఉన్న సమాజాన్ని సరి చేయాలనుకున్నాడు. సరి చేయటంలో భాగంగా ఆయన కృషి చేశాడు. ఇంగ్లాండ్ లో చదువుకొని తిరిగి భారతదేశానికి వచ్చాడు. వీళ్ళందరినీ సమావేశపరిచాడు. అన్ని కులాలని సమావేశపరిచి వాళ్ళందరితో మాట్లాడాడు. పత్రికలో వ్యాసాలు రాశాడు. సభలు పెట్టి ఉపన్యాసాలు ఇచ్చాడు. ఆడ బ్రిటిష్ ప్రభుత్వంతో మాట్లాడాడు, గాంధీతో మాట్లాడాడు, అందరితో మాట్లాడి దేశాన్నంతా ఒకటిగా ఉంచాలి. భారతదేశాన్ని కులాలుగా విడిపోయిన దేశం, మతాలుగా విడిపోయిన దేశం, ఈ దేశం అభివృద్ధి చెందదు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పే దేశంలో అభివృద్ధి సాధ్యం కాదు. కనుక అందరూ సమానంగా ఉండాలి. సమానంగా ఉండాలంటే మన మనుషులని విద్యావంతులు చేయాలి. వాళ్ళకి విద్యనివ్వాలి, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకి భూమిని ఇవ్వాలి, వాళ్ళకి సంపదనివ్వాలి, బతకడానికి కావలసిన ధాన్యం ఇవ్వాలని అంబేద్కర్ ఆలోచించడం మొదలు పెట్టాడు. ఆలోచించడం దగ్గర ఆగిపోతే అంబేద్కర్ గొప్పవాడేం కాదు. ఆలోచించి దాన్ని ఏం చేసి ఆచరణలో పెట్టాడు. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ మారాలంటే, ఈ ఎక్కువ తక్కువలు పోవాలంటే స్త్రీలను కూడా తక్కువ చూస్తున్నారు. ఆడవాళ్ళంటే ఈ సమాజంలో చాలా తక్కువ చూసే ఆలోచన ఇప్పటికి ఉన్నది. ఇంకా ఆ రోజుల్లోనే 100 సంవత్సరాల కిందట అంబేద్కర్ ఆలోచించాడు. ఆడవాళ్ళని ఎందుకు తక్కువ చూస్తున్నారని అడిగాడు అంబేద్కర్. వాళ్ళు బాపరులైనా, రెడ్డిలైనా, వెలుమలైనా, కాపలైనా, కమ్మలైనా, మాలలైనా, మాదిగోళ్ళైనా, యాదవులైనా, కురుమలైనా స్త్రీలను, అన్ని కులాల్లో ఉన్న స్త్రీలను తక్కువ చూస్తున్నారు. వాళ్ళని చదువుకోనివ్వటం లేదు, వాళ్ళ ఉద్యోగాలకి రానివ్వటం లేదు. ఇది కూడా తప్పు కాదని అంబేద్కర్ ఆలోచించాడు. అందుకే మనుషుల మధ్యన ఈ అసమానతలు పోవాలంటే మొట్టమొదలు ఏం చేయాలి? మన ఆలోచన మారాలి. ఆలోచన మారాలంటే ఏం చేయాలి? పుస్తకాలు మారాలి. పుస్తకాలు మారాలంటే ఆ మారిన పుస్తకాలను చదివేటటువంటి అవకాశం రావాలి. అందరికీ విద్య కావాలని అంబేద్కర్ అడిగాడు. మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశంలో అందరి కోసం స్కూలు పెట్టి అన్ని కులాలు చదువుకునే ఒక అవకాశాన్ని కల్పించేవాడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆడవాళ్ళు కూడా చదువుకోవాలని అవకాశం కల్పించి 200 సంవత్సరాల కిందటే ఆడవాళ్ళ కోసం పాఠశాల పెట్టినటువంటి వాడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆ మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ ఒక గురువు. ఆయన చెప్పిన దారిలో, ఆయన రాసిన రాతలో అంబేద్కర్ నడుచుకుంటూ వచ్చి అందరికీ విద్య కావాలన్నాడు.